ప్రాణం పోస్తే మన ప్రాణాలను నిలపడం కోసం అహర్నిశలు సేవా తత్పరులే మన వైద్యులే తెలుపు రంగుకు నిదర్శనం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగరా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. డాక్టర్, తన కంటి వ్యాధి ఉంది, తనను ముట్టుకోకండి. సార్ నన్ను ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాల్ని కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుసుము కట్టదా. సిరాలు లక్ష గొప్పదా, చిరాక్షరాలు రాయరా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి If you mix this virus in your medicines, I will offer you huge money. రే, నీకు ఎలా కనిపిస్తుందని రా, మా దేశంలో ప్రతి వైద్యుడిని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయమంటారు. ఇది నా కల్లో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశ ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. మేజర్, మీ ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్గా ఉంది. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ మన దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరో ఆలోచిస్తారు. నా 2 కాళ్ళు పోగొట్టుకున్నాను. అయినా ఈ కాళ్ళు పోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు.
కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రే మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మనం అందరం కలిస్తేనే మన భారతదేశం. అదే నాన్న ఆ 3 రంగులు వెనుకున్న గొప్ప అర్థం. ఇది రేపు స్టేజ్ మీద అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి.